హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. మా ప్రెస్ పొజిషన్ ఇలా అయిపోయిందండి. బయట మిషన్ ఉంది చూసారా, అసలు దీనికి ఇది కాకినాడ కాదు కదా, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు ఈ మిషన్. ఎందుకంటే దీనికి అంత స్పెషాలిటీ. ఏ మిషన్ అన్నా కూడా ఓన్లీ ప్రింటింగ్ అవుతుంది, కానీ ఈ మిషన్ మాత్రం ప్రింటింగు, నెంబరింగు, పర్పషన్ ఎట్ ఏ టైం అయిపోతాయి. 3 పనులు ఒకసారి చేస్తుంది. ఇది చాలా స్పెషల్ అనమాట. కాకపోతే దీనికి వర్క్ లేక ఇలా ఉండిపోయింది అంతే. లోపలికి వెళ్దాం. మా హస్బెండ్ అండి క్యాలెండర్ మూట ఓపెన్ చేస్తున్నారు. క్యాలెండర్లు వచ్చినాయి, వర్క్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. ఏమండి నవ్వండి, ఇలాగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారండి. క్యాలెండర్ మూట ఓపెన్ చేస్తున్నారు. మా కట్టింగ్ మెషిన్, ఇది మా ప్రింటింగ్ మెషిన్. ఎట్ ఏ టైం 2 కలర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇదండి మా ప్రెస్. 2 మిషన్లో కటింగ్ మెషిన్ ఉంటుంది మా ప్రెస్లో. ఓకేనా, క్యాలెండర్ మూట అన్బాక్సింగ్ చేస్తున్నారండి. క్యాలెండర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆ మూటలు రావడం, దాన్ని సర్దుకోవడం, కటింగ్ కోసుకొని మళ్ళీ దాన్ని ప్రింటింగ్ ఎక్కించడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదో గోడకు తగిలించేసుకుంటాం, మీకు అంతవరకే తెలుసు. కానీ అది తయారవడానికి చాలా టైం పట్టిద్ది. చాలా అంటే చాలా వర్క్, దానికి ప్రాసెస్ టైం ఎక్కువ, యాతన చాలా. మీకు ఈరోజు క్యాలెండర్లో టైప్స్ చూపిస్తాను ఎన్ని రకాలు ఉంటాయో. స్టార్టింగ్ అయితే వచ్చి హిందూ క్యాలెండర్ వస్తుంది ఇలాగా. ఇది క్యాటలాగ్ అన్నమాట. కస్టమర్కి క్యాటలాగ్ చూపించి వాళ్ళతో సెలెక్ట్ చేయించుకుంటాం. స్టార్టింగ్ అయితే ఇలా వస్తుంది హిందూ క్యాలెండర్. హిందూ క్యాలెండర్లో 3-4 టైప్స్ వస్తాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క క్యాటలాగ్ రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క క్యాటలాగ్లో హిందూ టైపు 2-3 మోడల్స్ ఉంటాయి. అలాగే ముస్లిం, క్రిస్టియన్ కూడా. ఈ యాడ్ ఉన్న చూసారా, ఎంటీ ప్లేస్. ఇందులో మనం యాడ్ ప్రింట్ చేసుకొని ఆ పేపర్స్ అన్నీ కలిపి పైన స్ట్రిప్లా వస్తుంది కదా, ఇలాగ అన్నీ కలిపి 6 పేపర్స్ మనం ప్రింటింగ్ వేసుకొని దానికి పైన స్ట్రిప్ వేసి దాని క్యాలెండర్ పూర్తిగా దానికి తాడాది అంటించి దాన్ని క్యాలెండర్ చేస్తాం మనం. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క గాడ్ ఫోటో వస్తుంది. హిందువుల్లో గాడ్లు ఎక్కువ కదా, క్రిస్టియన్, ముస్లిం అయితే ఓన్లీ అల్లా, జీసస్సే ఉంటారు. మనకి గాడ్స్ ఎక్కువ కదా. ఇలా అలాగా క్రిస్టియన్లో, ఇలాగా హిందువులో వస్తాయి. 3 పేజెస్ వస్తాయి, 6 పేజెస్ వస్తాయి. నెక్స్ట్ హిందూ, క్రిస్టియన్ కాకుండా సీనరీ కూడా ఉంటుంది. సీనరీ అంటే ఇప్పుడు క్యాలెండర్ వేసామనుకోండి, క్రిస్టియన్స్ హిందూ క్యాలెండర్ తీసుకోరు, హిందూస్ క్రిస్టియన్ క్యాలెండర్ తీసుకోరు. అలాగా ఏ కేటగిరీ వాళ్ళైనా తీసుకునే క్యాలెండర్ సీనరీ అన్నమాట. సీనరీ అంటే ఇలా పిక్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఇలా వచ్చి కింద క్యాలెండర్ వస్తుంది. దీన్ని సీనరీ అంటారు. అలా క్యాలెండర్లో 3-4 టైప్స్ ఉంటాయి. ఇలా ఏమీ వద్దు, మాకు ఓన్లీ మా యాడే హైలైట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా వేయించుకుంటారు. పైన కింద ఎంటీ ప్లేస్ వస్తుంది. ఇందులో క్యాలెండర్ హైలైట్ అవుతుంది, డేట్స్ పెద్దగా వస్తాయి. ఇలాగ కింద యాడ్కి ప్లేస్ ఉంటుంది, పైన యాడ్కే ప్లేస్ ఉంటుంది. వాళ్ళ షాప్ యాడ్ హైలైట్ అవుతుంది ఈ క్యాలెండర్లో. ఇంకా ఇది వచ్చి ఏమంటారు, స్వాతంత్ర సమరయోధులు ఉంటారు కదా, ఆ స్పెషల్. సర్వేపల్లి రాధాకృష్ణన్, మదర్ తెరిసా, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, అంతే. ఇది స్కూల్ వాళ్ళకి ఈ కేటగిరీ ప్రత్యేకం. పండగకి, న్యూ ఇయర్కి స్కూల్స్ వాళ్ళు కూడా కొంతమంది క్యాలెండర్స్ ఇస్తారు. అందరూ ఎవరు, కొంతమంది ఇస్తారు. అవి వేయించే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ చూద్దాం.
సీనరీ. ఇది క్రిస్టియన్. ఇక్కడ చూసారా వాక్యాలు ఉన్నాయి, ఈ వాక్యాలు చూసి చెప్పచ్చు మనం క్రిస్టియన్ అనేది. మళ్ళీ హిందూ వచ్చింది, హిందూలో మళ్ళీ ఇది ఒక టైప్. ఇలా క్యాలెండర్లో ఇది చూసారా సైడ్ పిక్ వస్తుంది, సైడ్ క్యాలెండర్ వస్తుంది. దీన్ని సైడ్ పిక్ అంటారు. యాడ్ మాత్రం కామన్గా కింద వస్తుంది. హిందూలో ఇది ఒకటి. మళ్ళీ ముస్లిం క్యాలెండర్ ఇలా ఉంటుంది. ఇది ఫుల్గా వాళ్ళకే కేవలం. ఈ క్యాలెండర్స్ వేయించిన వాళ్ళు చాలా తక్కువగా పెడతారు. ఇవి ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉండరు కదా. ఒక సపోజ్ 500 ఆర్డర్ ఇస్తే క్యాలెండర్స్, అందులో 350 వచ్చి హిందూ చెప్తారు, 50 వచ్చి ముస్లిం చెప్తారు, 100 ఏమో క్రిస్టియన్ చెప్తారు. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ కొంచెం పెరిగింది కదా, అందుకని ఇది క్యాటలాగ్ అన్నమాట. మా ఆయన గారు ఏం చేస్తున్నారో చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇంకా ఆయన కటింగ్ దగ్గర ఉన్నారు. చూస్తారా షీట్స్ ఎలా వస్తాయి. క్యాలెండర్ షీట్స్ ఇలా వచ్చిన దాన్ని ఇలా కటింగ్ పెట్టుకుంటారు. ఆల్రెడీ మిషన్ ఆన్లోనే ఉంది, ఇలా కటింగ్ పెట్టుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు ప్రింటింగ్కి రెడీ అవుతున్నాయి, కింద యాడ్ ప్రింట్ చేయడానికి. ఇవన్నీ కటింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కటింగ్ వేసిన తర్వాత ప్రింటింగ్కి ఎక్కిస్తారు. ఓకేనండి, ప్రింటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మిషన్ ఆన్ చేస్తున్నారు. ఆర్కే రామకృష్ణ గారు, ఆఫ్సెట్ కింగ్ అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. అదేదో ఎక్స్ట్రాగా పెడుతున్నారు ఎందుకండి? ఇది పేపర్ రిలీజ్ అవ్వదండి, క్యాలెండర్కి స్పెషల్. ఇది అంటుకుపోద్ది కదా, ఆర్ట్ పేపర్, ఆయిల్ ప్రింట్ పేపర్ అంటుకుంటుంది. ఇది ఎక్స్ట్రా సెట్టింగా క్యాలెండర్కి? కంపల్సరీ ఉండాలా? ఉండాలి, క్యాలెండర్ లేకపోతే ఇది ఉంటే స్పీడ్గా వెళ్తుంది. ప్రింటింగ్ వేసే వాళ్ళు అందరూ పెడతారా? క్యాలెండర్ వేసే ప్రతి వాళ్ళు పెట్టాలి. ఈ మిషన్ల మీద వెళ్తాయి ఆర్ట్ పేపర్ క్యాలెండర్. ఓకే, మామూలు చిన్న మిషన్ల మీద వెళ్తాయి. ఓకే. ప్రింటింగ్ యాడ్ అటువైపుకి పెట్టుకోవాలా? ఆయిల్ ప్రింట్ పేపర్ కదా, బాగా కుదించాలి, అంటుకుంటుంది. ఆయిల్ ప్రింట్ అంటే ఆర్ట్ పేపర్ ఫినిషింగ్, ఆర్ట్ పేపర్ మెరుస్తుంది కదా. ఇది మామూలు పేపర్ కన్నా వెయిట్ ఎక్కువ ఉంటుంది. స్టెబిలైజర్ కంపల్సరీ యూజ్ చేయాలి ఆఫ్సెట్కి. ఇది ఎలక్ట్రానిక్ కదా, స్టెబిలైజర్ వాడితే లైఫ్. మన స్టెబిలైజర్ సెట్టింగ్ కూడా ఒక వీడియో చేద్దాం.
మొత్తం లోడ్ అంతా ఒకసారి వేసుకోకూడదా? వేసుకోవచ్చు. క్యాలెండర్ ఇంకా చాలా స్టాక్ రావాలండి, ట్రాన్స్పోర్ట్లో ఉండిపోయింది. ఇంకా ఏవో కొన్ని ఉంటే స్టార్ట్ చేసి మిషన్ ఆన్ చేసేది. ఆయిలింగ్ చేస్తున్నావా? ఎందుకు? చాలా రోజులు అయింది కదా. ఏం చేస్తున్నావు అండి? ఫోన్ ఎందుకు వాడతారే? ఇంకో స్తంభం పట్టుకోండి. ఫోన్లో ఇవి ఒక రకమే ఉంటుందా? అంటే ఇందులో కలర్స్ ఉంటాయి, గ్రీన్, రెడ్. పింకే ఎందుకు వాడతాం ఇక్కడ? ఇదేంటి మెషిన్? రియోబీ 3302M. దీనికి పింక్ వాడుతున్నాం. దేనికైనా వాడుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, కీప్యాడ్, ఈ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్ ఇవన్నీ క్యాలెండర్కి, పేపర్కి అన్నిటికీ ఒకటే ఉంటుందా? పేపర్కి, క్యాలెండర్కి అంటే పేపరే కదా అదే. ఇవన్నీ ఇంప్రెషన్ సెట్టింగ్ అయితే. ఇంప్రెషన్ సెట్టింగ్. పేపర్కి అయితే ఒకటే. బోర్డు కొడితే దళసరి బోర్డు కొట్టినప్పుడు మారుతాయి. పేపర్కి, క్యాలెండర్కి ఒకటే. గేజ్కి అది అడ్జస్ట్మెంట్. గేజ్ ఓకే. దళసరి మారినప్పుడు మార్చుకోవాలి. ఓకే ఓకే. కలర్ ఏంటి? పింకా? మెజంతా. స్టోర్లో వేసుకుంటావా? క్యాలెండర్కి స్టోర్ వేస్తే అన్నీ ఈవెన్గా ఉంటాయి. స్టోర్ వేయకపోతే రాసి కొడితే ఒకటి డార్క్, ఒకటి లైట్ అలా. ఓకే. ఆ గేర్లు ఏంటండి? గేర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? డాంపర్ గేర్ ఒకన్నా, 2, 2 ఏంటి? 2 ఏమో ఇంక్ గేర్, వాటర్ గేర్, ఇంక్ గేర్. 3 ఇంప్రెషన్ గేర్. 3 ఇంప్రెషన్, లాస్ట్ ఇంప్రెషన్. 3 ఇంప్రెషన్. లాస్ట్కి వచ్చేటప్పటికి పేపర్ ఫీడింగ్ వెళ్తుంది. ఓకే. అది కూడా గేర్లోనేనా? గేర్లోనే వెళ్తుంది. ఓకే. ఇంకేస్తారు, లోడ్ వేస్తారు, ఇంకేస్తారు. ఇంకా మాస్టర్, దీన్ని మాస్టర్ అంటారండి. దీన్ని మాస్టర్ అంటారు.
ఆఫ్సెట్ ప్రింటింగ్ వేయాలంటే దీన్ని పెట్టాలి. ఇది ఎలా అంటే డైలాగ్ అన్నమాట. 450 ఇది కదా 19 50 26. అవును, గుర్తుపెట్టుకో. మాస్టర్ ఎక్కించి మళ్ళీ సబీనాతో క్లీనింగ్ ఎందుకండి? మచ్చలు అయిపోవడానికి. అయిపోతే మచ్చలు పట్టేస్తాయి. ప్రింటర్లోంచి వచ్చినప్పుడే ఉంటాయా? వెళ్తాం కదా, చేతులు కదా, అవి మచ్చలు పడిపోతాయి. క్లీన్ చేస్తే వేస్ట్ చొక్కలు లాంటివి మచ్చలు ఉంటే పోతాయి. అందరూ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారా? ఫాలో అవ్వాలి. అవుతేనే అవుతుంది. అందరూ సబీనాతో రుద్దుడు ఎలా ఉంది? సబీనా సోపు 2 ఎందుకు పెట్టావండి? 2 వాడతాం. ఈ స్పీడ్ కంట్రోలర్ అండి, స్పీడ్ పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది. ఓకే, ఇదేమో కౌంటర్. ఇక్కడ పేపర్ రిలీజ్ అయినప్పుడు అక్కడ కౌంటర్ ఆన్ అవుతుంది, 1 2 అలా వస్తుంది. క్యాలెండర్ డెలివరీ వచ్చిందండి, అటు నుంచి బయటికి తీయండి. ఇలాగ క్యాలెండర్ బయటకు వచ్చింది, యాడ్. ఫస్ట్ ఒక కాపీ ట్రయల్కి వదులుతారు. ట్రయల్కి వదిలినప్పుడు అటు ఇటు అడ్జస్ట్మెంట్లు, ఇంక్ సప్లై అన్నీ సెట్టింగ్స్ మళ్ళీ సెర్చ్ చేసుకొని మళ్ళీ వదులుతారు. అది పూర్తిగా సెట్టింగ్ రన్నింగ్ పడే వరకు అలా పేపర్స్ వదులుతూనే ఉంటారు. కరెక్ట్ సెట్టింగ్ అయిన తర్వాత ఇగోండి కరెక్ట్గా ఉంది ఇప్పుడు ప్రింటింగ్. అది ఫస్ట్ కాపీకి దీనికి తేడా చూద్దాం. చూసారా, ఫస్ట్ కాపీ ప్రింటింగ్ సరిగ్గా లేదు. ఇంకో
ఇంక్ సప్లై. ఇది ఇప్పుడు వచ్చిన కాపీ. క్యాలెండర్ ఫుల్గా సెట్టింగ్ వచ్చే వరకు కూడా టైల్ వేస్తూనే ఉంటారు. ఫుల్గా సెట్టింగ్ వచ్చింది ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు రన్నింగ్ పడుతుంది. ఇది ఇలా ఆకుండా రన్నింగ్ వెళ్ళాలంటే మొత్తం మెషిన్ అంతా సెట్టింగ్ పెట్టుకుంటే కానీ అవ్వదండి. చూసారా, ప్రింటింగ్ అయిపోతుంది యాడ్. మళ్ళీ ఒకవేళ ఏమైనా అడ్జస్ట్మెంట్లు తేడా వచ్చి మధ్యలో ఏమన్నా చిరాకు పడితే మళ్ళీ రన్నింగ్ పెట్టుకుంటారు, అన్నీ సరి చేసుకుంటారు.